మన మధ్య ఉన్న మర్యాదలు గౌరవాలు దెబ్బతినకూడదు, అది కాపాడండి. నేను ఇప్పుడు దాకా మీరు చెప్పింది విన్నా, నేను మీ మీద గౌరవంతో ఆగా. 8 గంటల సేపు అయింది ఇప్పటికి మీరు నన్ను ఆపి. మీ మాట విన్నాను, గౌరవించి చేతకానలాగా ఇంట్లో కూర్చున్నా. జనం లేక కాదు, తీసుకొచ్చి నాకు చేతనైన పని చేయడం చేత కాక కూర్చోాలా. మీ మీద మర్యాదతో, మీ చట్టం మీద ఉన్న గౌరవంతో ఆగా. మీరు అది కూడా కాపాడాలిగా నన్ను. 2 hours ఉండనండి, నేను ఉండను. ఇప్పటికి 8 గంటలు మీరు చెప్పినట్టు సహకరించా. నేను విన్నాను. తీసుకెళ్తారా? మీ ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్ళండి, అక్కడే తీసుకెళ్తారు. ఎస్ఐ గారు దయచేసి మీరు పొద్దున దయచేసి అర్థం చేసుకోమన్నారు, అర్థం చేసుకున్నా పక్కకు వచ్చా. మళ్ళీ ఇప్పుడు నేను అదే మాట మిమ్మల్ని అడుగుతున్నా, దయచేసి అర్థం చేసుకోండి. నా దారి నన్ను వదలండి, నా ఆఫీస్కి నన్ను పోనివ్వండి. అది మాట్లాడండి. ఇప్పుడు గంట అయింది బయటకు వచ్చి. ఇప్పుడు నేను వచ్చి గంట అయిందండి బయటకు వచ్చి. ఉండండి వెంకటేశ్వర గారు, మీరు ఉండండి. మీ పని మీరు చేయండి. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, నా పని నేను చేస్తాను. ఎవరి పని వాళ్ళు, ఎవరి ఉద్యోగం వాళ్ళు చేద్దామండి. ఏం చెయ్యండి. ఇప్పుడు చేసిన చాలదా? అదే చేయండి, మీ ఉద్యోగమే. మీ ఉద్యోగమే చేయండి. చేశారు కదా, 8 గంటలు చేయించారు కదా నా చేత. కాదండి, 8 గంటలు చేయించారు కదా ఉద్యోగం. ఇంకేంటి, ఇంకా ఏముందని, ఏం జరుగుతుందని, అక్కడ ఏముందని చెప్పని మీరు. నేను ఉండనండి, నేను వెళ్తాను. మీ పద్ధతులు ఏదో చేయాలంటే మీరు చేయండి. ఏం మాట్లాడుతుంది ఏం లేదు అక్కడ తీసుకోండి. పిచ్చ కావాలని అక్కడే కూర్చోలేదు. కూర్చునేది ఏమన్నా మీరు ఉండాలి, అక్కడే ఉంటారు. ఇబ్బంది పెట్టలేదు మేము పొద్దున్నే. వెళ్దాం పని, వచ్చేది అక్కడికే వస్తారు పని. సిఐ గారు మీ మీద గౌరవంతో 8 గంటలు అంత కాదండి. వినండి, మా మాట కూడా వినండి. నేను దోపిడీలు చేసేవాళ్ళం కాదు, మానభంగాలు చేసిన వాళ్ళం కాదు. మీరు ఆ రకంగా మాట్లాడుతూ మమ్మల్ని చూడటానికి 8 గంటల సేపు మీరు చెప్పిన మాట గౌరవించి ఆగాను. అధికారంలో ఉండి చేతకానలాగా లోపల కూర్చున్నాం. ఊడిగం చేశారు 5 ఏళ్ళు, మళ్ళీ అదే ఊడిగం చేస్తే అట్లా ఏమవ్వాలి మేము? మా గౌరవం ఏంటి, మా మర్యాద ఏంటి? ఏం చేశానని చెప్పని ఇంతమంది తీసుకొచ్చి నుంచోబెట్టి చేశారు. కానీ మేము ఏమైనా దోపిడీలు చేసామా, లేకపోతే మటర్లు చేసిన వాళ్ళమా? ఆ రోజు ఏం చేతకాల, ఇళ్ల మీదకి వచ్చి కొడితే చేతకాల, ముడుచుకుని కూర్చున్నారంతా. ఇవాళ ఏమీ లేకపోతే వచ్చి ఊరు చుట్టూ జనాన్ని పోలీసులు మోహరించారు. జరిగింది సార్, దీన్ని జరగనివ్వద్దు. దయచేసి అర్థం చేసుకుని మీకు 8 గంటల సేపు సహకరించాను. మమ్మల్ని వదిలేయండి, మా ఆఫీస్కి వెళ్ళి మేము కూర్చుంటాం. మేము ఏ పని ఏమీ అరాచకం చెయ్యం. మీరు కూడా వచ్చి మొత్తం కలిపి కూర్చొని మా ఆఫీస్ చుట్టూ కూర్చోండి. మిమ్మల్ని నేను తోసుకుని దూకి పారిపోయి ఏదో చేసిరాంగా, మానభంగాలు మట్టలు చేసిరాంగా. 4 గజాలు మా ఆఫీస్కి మేము వెళ్ళడానికి కూడా చేసిన పాపం ఏంటి? ఏం ద్రోహం చేశాం? ఏ చట్ట విరోధమైనటువంటి పనులు ఏం చేశాం కనుక? ఏంటండి ఇది? పద్ధతి ప్రకారం మీరు చేస్తున్నట్టుగా లేదు. కావాలని మా మీద ఏదో ఇది కట్టుకుని చేస్తున్నట్టుగా ఉంది. వాళ్ళకు ఉండేవండి 5 ఏళ్ళు మడ్డ కొడిపారు దేశాన్ని, రాష్ట్రాన్ని. సిఐ గారు, నేను ఇప్పుడు 7ంటికి తీసుకొచ్చారు ఎస్ఐ గారు. 7ంటికి తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళాడు. ఇప్పుడు 3 దాటింది.
8 గంటల సేపు నేను ఏమీ మాట్లాడకుండా కూర్చున్నా. ఎందుకు? ఇప్పుడు ఏం జరిగిందని, ఇంకా ఏం జరగబోతుందని చెప్పని మీరు కూర్చోమంటారు? ఏం జరిగింది ఇప్పటికి? సరే ఎస్ఐ గారు, మీరు నన్ను వదిలేయండి, నా ఆఫీస్కి వెళ్తాను. లేదు మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే మీరు చేయాల్సింది మీరు చేయండి. వదిలేయండి ఎస్ఐ గారు, దయచేసి ప్లీజ్. ఆలోచించగా 8 గంటలు ఆలోచించాను కాబట్టి ఆగా. వెళ్దాం బండి. ఎస్ఐ గారు వదలండి. మీరు కూడా ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు, 100 మంది మిమ్మల్ని దోచుకుని పోగా, మిమ్మల్ని దోచుకుని పోవు కదా. బయట లేదు, కోఆపరేట్ చేసాం ఇప్పుడు దాకా. ఇప్పుడు వరకు చేయాల్సింది చేసాం, మీ మాట మీద గౌరవించి. ఇంకా మీరేదో ఇష్టం వచ్చినట్టు ఎక్కడికి వెళ్ళాం? ఆఫీస్కి వెళ్ళేది వద్దా? వద్దా చేయగలరు? వదలండి, వదలండి, వదలు. ఆగండి, ఆఫీస్ దగ్గర లేదు. మీకు ఇన్విటేషన్ మీకు ఇచ్చాము, మీరు చెప్పిన మాట గౌరవించాము. దాని మీద ఇంకా మేము ఉద్యోగం చేస్తారు మీరు. ఉద్యోగం చేయడం కూడా చేత కాదు. ఎస్ఐ సిఐ వెళ్ళారా? ఆఫీస్
ఈరోజు బట్టిప్రోలు గ్రామంలో ఒక బహిరంగ చర్చా వేదిక ఏర్పాటు చేసుకునేటటువంటి నేపథ్యంలో అన్యాయంగా అక్రమంగా చేయనటువంటి విషయాలని సంబంధం లేనటువంటి ఆరోపణలు చేసి ఎక్కడికో పోయి కూర్చున్నాడు ఒక పెద్ద మనిషి వరికూటి అశోక్ బాబు. ఇక్కడ మా పార్టీ మీద ఓడిపోయి ఇంకా అధికారం మైకంలోనే ఉండి ఇష్టారాజ్యంగా పేలుతున్నాడు. దానికి కౌంటర్గా మేము ఈ రోజున 11ంటికి ప్రధాన సెంటర్లో బహిరంగ చర్చా వేదిక రమ్మని పిలిచాము. దానికి పోలీసులు అభ్యంతరం పెట్టారు, అనుమతి లేదన్నారు. ఈరోజు ఉదయం ప్రశాంతంగా ఆఫీసులోకి వెళ్తే 6:30 గంటలకి తీసుకొచ్చి నన్ను 3 గంటల వరకు ఇంట్లో నిర్బంధించారు. అయిపోయింది. ఇక్కడి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాలి. 8 గంటల సేపు పోలీసుల మీద గౌరవంతో, చట్టం మీద గౌరవంతో 8 గంటల సేపు వాళ్ళు అడిగినటువంటి విధంగానే సహకరించారు. ఇప్పుడు బయలుదేరి 3:30కి ఆఫీస్కి వెళ్తూ ఉంటే, మా కార్యకర్తలు నేను కలిసి ఆఫీస్కి వెళ్తుంటే అధికార పార్టీ మీద పోలీసులు జులుం. ఇది ఎక్కడో వింతో నాకు అర్థం కాల. 5 ఏళ్లు ఊడిగం చేశారు వాళ్ళకి. వాళ్ళు ఎవరిని తన్నమంటే ఆయన్ని తన్నారు, ఎవరిని లోపలేయమంటే ఆయన వేశారు, ఎవరిని ఇరక్కొట్టమంటే ఆయన ఇరక్కొట్టారు. మరి ఇంకా ఆ మైకంలోనే ఉండి పోలీసు వ్యవస్థ మరి ఇలా పనిచేస్తుందో ఏమో నాకు అర్థం కావట్లా. ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు, మనుషులు లేరు బజార్లో. నేను నా ఆఫీస్కి వెళ్ళి నా ఆఫీస్ పని మీద నేను అక్కడ కూర్చుంటాను, మీరు కూడా వచ్చి కూర్చోండానంటే బలవంతంగా నన్ను సిఐలు ఎస్ఐలు కలిసి నన్ను ఎత్తి కొదేసి లోపల పడేసే ప్రయత్నం చేస్తారు. ఇది న్యాయమా? ఒక అధికార పార్టీలో ఉండి ఒక రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా పనిచేస్తూ ఇన్ని సంవత్సరాల అనుభవం, 64 సంవత్సరాల వయసులో నేను చేస్తున్నటువంటి సర్వీసెస్కి రికగ్నేషన్గా ప్రజలు నాకు మద్దతు పలుకుతుంటే ఈ రకమైనటువంటి అరాచకంతో లేని ఆరోపణలు చేసి నేను కోడిపందాలు ఆడిచ్చానంట, నేను పేకాట్లు ఆడిచ్చానంట. మరి అదే జరిగితే ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేసినట్టు? ఎందుకు ఊరుకున్నట్టు? కాబట్టి నేను సహకరించాను. ప్రశాంతం అయిపోయింది, ఊరంతా క్లియర్ అయిపోయింది. ఎటువంటి అట్మాస్ఫియర్కి అనుకోనటువంటి సంఘటనలు జరిగేదానికి ఆస్కారం లేదు. మేము ప్రశాంతంగా మా ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటానికి మేము బయలుదేరిపోతున్నాం. పోలీసులు మా మీద జులుం చేసి, మా కార్యకర్తల మీద జులుం చేసే పరిస్థితి కనపడుతుంది. ఇది ఎంతవరకు న్యాయమో అధిష్టానం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తాం.